ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు మా ఊరు సైడ్ మాత్రమే చేయించే ఉండ్రాళ్ళ తద్ది వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్లాగ్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన మొదటి సంవత్సరం ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము ఏ విధంగా నోచుకుంటుంది అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూస్తే మా ఊరు సైడ్ కొన్ని ఆచారాలు, పద్ధతులు అన్నీ కూడా మీకు కూడా తెలుస్తాయి. అలాగే కొత్తగా ఎవరన్నా ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే కూడా అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా అన్నీ చూపించాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. ఇంక నేనైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నా. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము పెళ్ళైన మొదటి సంవత్సరం కొత్త పెళ్లి కూతురు చేత 5 సంవత్సరాలు అయితే ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది అయితే చేయిస్తారండి. అంటే ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయితే ఎక్కడ ఏ సంవత్సరం కూడా స్కిప్ చేయకుండా చెయ్యాలి. అలాగే 6వ సంవత్సరం వచ్చేసి ఒక తద్ది చేస్తారు. ఆ విధంగా 11 తద్దులు అవుతాయి కదా అని చెప్పి మా ఊరు సైడ్ మాత్రం ఈ ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది నోము నోచుకుంటూ ఉంటారండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని కన్నెపిల్లలు కూడా ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము అయితే నోచుకుంటారు. అయితే ఉండ్రాళ్ళ తద్ది నోము పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయి చేత నోయిస్తారు కదా, అప్పుడు ఏంటంటే ఒక నలుగురు ముత్తైదువులు అలాగే ఒక మగవాళ్ళని ఉపవాసం ఉండమని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఆ ఉపవాసం ఉండే ఆడవాళ్ళకి అలాగే ఒక మగవాళ్ళు ఉంటారు కదా, అంటే మొత్తం 5గురు ఆ అమ్మాయితో పాటు ఆ ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకుంటూ ఉపవాసం కూడా ఉండాలండి. అలా ఉపవాసం ఉండే వాళ్ళకి ముందుగానే, అంటే ఉండ్రాళ్ళ తద్ది రాకుండా ముందుగా ఒక 4 రోజులు 5 రోజులు ముందుగానే వాళ్ళకి ఏంటంటే ఒక కప్పు ఉండ్రాళ్ళు అలాగే ఒక 25 బూరెలని అయితే ఇస్తారండి. వీళ్ళు ఏంటంటే ఇంకా ఉండ్రాళ్ళు బాక్స్లో పెట్టేసి ఆ బాక్సులతో కలిపి ఇచ్చేసారు. అలాగే దాంతో పాటుగా ఇంకా ముత్తైదువుకి అవసరమైన, స్నానానికి అవసరమైన సామాన్లు అన్నీ ఇస్తారు. అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే గోరింటాకు అనమాట. తద్ది చేస్తున్నాము అంటే కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకోవాలి. అలాగే తల రుద్దుకోవడానికి కుంకుడుకాయలు ఇస్తారు. ఇప్పుడు అందరూ షాంపూలే వాడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు కుంకుడుకాయలతో పాటుగా షాంపూ కూడా ఇచ్చేసారు. కానీ ఆచారం ప్రకారం కుంకుడుకాయలు ఇవ్వాలి కాబట్టి కొన్ని కుంకుడుకాయలు కూడా ఇచ్చారు. అలాగే మనం స్నానం చేసేటప్పుడు రాసుకోవడానికి పసుపు, అలాగే నలుగు పెట్టుకోవడానికి కొబ్బరి నూనె కూడా ఇస్తారు. అందుకే కొబ్బరి నూనె బాటిల్ అయితే ఇచ్చేసారు. అలాగే నలుగు పెట్టుకోవడానికి శనగపిండి. ఈ విధంగా ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో ఆ ముత్తైదువులకి ఒక ఉండ్రాళ్ళ తద్ది ముందుగానే ఇవన్నీ ఇస్తారండి. అలాగే 25 బూరెలు కూడా ఇస్తారనమాట. ఇది ఆ అమ్మాయితో పాటు ఉపవాసం ఉండే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అయితే ఈ విధంగా ఇస్తారు. నేను కూడా ఆ అమ్మాయికి ఉపవాసం ఉంటున్నాను, అందుకే నాకు కూడా 25 బూరెలు, ఉండ్రాళ్ళు అలాగే ఇంకా గోరింటాకు ఇవన్నీ పంపించారండి. అలాగే ఇదేంటి అంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి మళ్ళీ ఈ వీడియోని దీంట్లో యాడ్ చేశానండి. పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయి అమ్మగారి ఇంటి దగ్గర ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము అయితే నోచుకుంటుంది. ఆ పుట్టింటి వాళ్ళు అత్తవారికి కొన్ని ఉండ్రాళ్ళు అలాగే పెద్ద పెద్ద బూరెలు అయితే ఇస్తారండి, వాళ్ళు పంచిపెట్టుకోవడం కోసం. ఆ విధంగా నాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఉంటే వాళ్ళ అత్తగారు మా చుట్టాలన్నమాట. అలా అత్తింటి వాళ్ళు ఏంటంటే ఆ బూరెలు అందరికీ ఇస్తారు అనమాట, పంచిపెట్టుకుంటారు. ఆ విధంగా మాకు వైజాగ్ కూడా ఈ పెద్ద బూరు వచ్చిందండి. అంటే పెద్ద బూర్లు ఇలా వేస్తారు మా ఊరు సైడ్ అని చూపించడం కోసం ఈ వీడియోని కూడా ఇందులో యాడ్ చేశానండి. ఇది పుట్టింటి వాళ్ళు అత్తవారింటికి ఇస్తారనమాట. వాళ్ళైతే వాళ్ళ చుట్టాలకి పంచిపెట్టుకుంటారు. చూడండి ఎంత పెద్ద బూరు ఉందో, 2 చేతులు కలిపితే పట్టుకునే అంత పెద్ద బూర్లు అయితే ఇస్తారండి. ఇంత బూరు వేయడం కూడా చాలా గ్రేట్ కదా. ఆ బూరు కూడా చాలా చక్కగా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. అందుకే ఇది కూడా చూపించాలని చెప్పి ఈ వీడియోని ఇందులో యాడ్ చేశానండి. ఈ బూర్లు ఏంటంటే వాళ్ళకి నచ్చినన్ని బూరెలు వాళ్ళు అత్తారింటికి అయితే పంపిస్తారనమాట. వాళ్ళు అలా పంచిపెట్టుకుంటారు. ఇంకా ఇది వచ్చేసి ఉండ్రాళ్ళ తద్దికి ముందు రోజు అండి. ఉండ్రాళ్ళ తద్ది నోచుకునే అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయికి ఉపవాసం ఉండే ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ముందు రోజు అభ్యంగన స్నానం చేయించాలి అంటారు. అంటే ముందుగా ఇలా పీట మీద అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయికి అక్షింతలు వేస్తారండి. ముందుగా అమ్మాయి తల్లిదండ్రులు అయితే వేశారు. తర్వాత ఉపవాసం ఉండి మేము నలుగురం కూడా అమ్మాయిని అయితే ఆశీర్వదించామండి. అంటే మేము నలుగురు ఉంటున్నాము, అలాగే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు, అంటే మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అంటారండి. అందుకే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు మొత్తం 5గురు అయితే ఈ అమ్మాయి కోసం ఉపవాసం అయితే ఉంటున్నామండి. ఉపవాసం అంటే మొత్తం తినకుండా ఏం కాదండి, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ నేను ఉండ్రాళ్ళ తద్ది నోము ఏ విధంగా నోచుకుంటాం, మా ఊరు సైడ్ మాత్రమే చేసే ఉండ్రాళ్ళ తద్ది నోము అని చెప్పి వీడియో పెట్టానండి. అది పెళ్ళయి ఆ 5 సంవత్సరాలు నోములు తీరిపోయిన
అయిన తర్వాత ఏ విధంగా చేస్తారు అనేది. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లోనే పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయి చేత ఏ విధంగా నోయిస్తారు అనేది మాత్రం చూపిస్తున్నానండి. ఇంకా అందరూ అక్షింతలేసి ఆశీర్వదించిన తర్వాత అమ్మాయికి ఆయిల్ పెట్టి నలుగు పిండి పెట్టి స్నానం చేయించాలన్నమాట. అంటే తల రుద్దాలి. ఈ విధంగా తద్దికి ముందు రోజే చేయించాలండి. ఇంకా వచ్చిన ముత్తైదువులందరం కూడా అమ్మాయికి ఆయిల్ పెట్టేసి నలుగు పిండి మామూలుగా మనం పెట్టేస్తే తర్వాత అమ్మాయి తద్దికి ముందు రోజే తల స్నానం అయితే చెయ్యాలి. ఈ విధంగా అమ్మాయి కోసం ఉపవాసం ఉండే ఆడవాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఈ తద్దులు చేసి ఉండాలండి. వాళ్ళకు కూడా ఈ నోము అనేది కంప్లీట్ అయిన ఆడవాళ్ళు మాత్రమే అమ్మాయి కోసం ఉపవాసం అయితే ఉండాలి. అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు ఉండాలి తద్ది నోము నోయిస్తారని చెప్పాను కదా, వాళ్ళు తీరిపోయిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండడానికి అర్హులు అవుతారండి. ఇంకా వాళ్ళు ఇచ్చిన గోరింతాకు అయితే నేను తద్ది ముందు రోజు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తద్ది రోజున తెల్లవారుజామున నేను 4:30 కల్లా వాళ్ళు ఇంటికి రమ్మన్నారు. ఇంటికి ఎందుకు రమ్మన్నారు అనేది కూడా నేను చూపిస్తానండి. ఇంకా వెళ్దాము అనేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఈ తద్ది రోజున ఏంటో తెలీదు, పడితే ఫుల్గా వర్షం పడుతుంది లేదా ఫుల్గా ఎండ అయితే వచ్చేస్తుంది. ఇంకా వర్షాన్ని రెయిన్ కోట్ వేసుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంక ఇంటికి వెళ్ళేసరికి గుమగుమలు ఆడుతున్నాయి. అవి ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ ఉండ్రాల తద్ది నోము రోజు తెల్లవారుజామునే భోజనం అయితే చేయాలి. వాటి కోసం వాళ్ళు కొన్ని స్పెషల్స్ అయితే చేస్తారండి. అవి కూడా పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం అవి చెయ్యాలి. నేను ముందుగా చూపించాను కదా కంద ఏపుడు అనమాట. తర్వాత ముద్దపప్పు, చారు, గోంగూర పచ్చడి ఇవైతే కంపల్సరీ చేయాలి. తర్వాత మన ఇష్టం వచ్చినవి మనం అయితే వండుకోవచ్చండి. కానీ కంద ఏపుడి, ముద్దపప్పు, చారు, గోంగూర పచ్చడి అయితే కంపల్సరీ ఉండాలి. తర్వాత ఎక్స్ట్రా మనం ఎన్ని కూరలు చేసుకున్నా మన ఇష్టమే. వాళ్ళు కుర్మా కూర కూడా చేశారు. ఇంకా ఎవరైతే ముత్తైదులు ఉపవాసం ఉంటున్నారో వాళ్ళందరూ ఇంకా తెల్లవారుజామునే కడుపు నిండా తినాలన్నమాట. ఇంకా మళ్ళీ సాయంత్రం చుక్క వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఇంకా అప్పుడు ఎన్ని నీళ్లు తాగగలితే అన్ని తాగాలి. అలాగే ఎంత తినగలిగితే అంత అప్పుడే తినేయాలన్నమాట తెల్లవారుజామునే. ఇంకా స్నానం చేసి వెళ్ళి అక్కడ కూర్చుని తింటున్నాము. అలాగే మనకి దాహం వేయకుండా వాళ్ళని ఏంటంటే బత్తాయి రసం కూడా ఇచ్చారండి. మనం తెల్లవారుజామున ఎప్పుడైనా తద్ది చేసేటప్పుడు భోజనం తినేటప్పుడు కొంచెం బత్తాయి రసం కూడా తాగితే మనకి స్టామినా ఎక్కువగా ఉంటుంది. అలాగే దాహం కూడా వేయదనమాట. అందుకే ఇంకా అన్నం తినేటప్పుడే బత్తాయి రసం కూడా పెట్టారు. ఇందాక నేను అదే చూపించాను. ఇంకా మాకేంటంటే టీ అలవాటు కూడా ఉంది. ఇంకా మరి తర్వాత ఆకు దగ్గర నుంచి లేచిపోతే టీ కూడా తాగకూడదు. అందుకే అక్కడే కూర్చుని వాళ్ళు టీ కూడా ఇస్తే టీ కూడా తాగేసి ఇంకా చేతులు కడుక్కొని ఎవరింటికి వాళ్ళం వచ్చేసామండి. ఇంకా ఉదయం అయితే పూజ ఏమి ఉండదు, ఓన్లీ తినడం కోసం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా తర్వాత వచ్చేసి సాయంత్రం పూజ కోసం ఆవు తోక వాటర్లో ముంచిన నీళ్ళు అయితే కావాలి. దానికోసం ఇంకెలాగా మా ఇంటికి ఆవులు వచ్చాయి కదా అని చెప్పి మా పక్కింటి ఆవిడని ముంచమంటే ఆవిడైతే ఆవు తోక వాటర్లో ముంచి నాకు ఇచ్చారు. ఇంకా అలా ఉదయం అంతా పడుకోవచ్చండి. అలా నిద్రపోయి లేచిన తర్వాత ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా ఉత్తరేడు పుల్లండి, ఆ ఉత్తరేడు పుల్లతో బ్రష్ చేసుకోవాలి. తలస్నానం చేసి సాయంత్రం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. నేనైతే 4 గంటలకే వెళ్తున్నాను, ఎందుకంటే సాయంత్రం పూజ ఉంటుంది. వాళ్ళకు కూడా కొత్త ఏం చేయాలి ఎలా చేయాలి తెలియదు, రమ్మంటే ఇంకా అన్నీ సర్దడం కోసం అయితే వెళ్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ మేఘం పట్టేసి వర్షం వచ్చేటట్టుగా అయ్యిందండి. ఇంకా తెల్లవారుజామున వర్షం పడింది, మళ్ళీ మధ్యాహ్నం అయితే ఫుల్గా ఎండ వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి చుక్క కావాలి కదా, చుక్క వచ్చే వరకు మరి పచ్చి మంచినీళ్ళు కానీ ఏది ఫుడ్ కానీ ఏమీ తినకూడదు తాగకూడదు అనమాట. మరి చుక్కను చూసే వరకు ఏమీ తినకూడదు తాగకూడదు. అందుకే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మబ్బులు వచ్చేసాయి. ఇంకా నాతో పాటుగా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తోరణాలు అయితే రెడీ చేస్తున్నారండి. ఉపవాసం ఉన్న వాళ్ళకి తోరణాలు ఇవ్వాలి, అమ్మాయి కూడా తోరణం కట్టుకోవాలి సాయంత్రం పూజలో పెట్టి. అందుకే దానికోసం తోరణాలు అలాగే పోగునూళ్ళు అంటారండి. అంటే దారాన్ని ఒక 5 కానీ 9 కానీ పోగులు తీసి పసుపు రాసి పోగునూళ్ళని అయితే రెడీ చేయాలి. అలాగే ఇంట్లో పూజకు వచ్చేసి పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోవాలి, గౌరీదేవిని వినాయకుడిని పెట్టాలి, పసుపు వినాయకుడిని చేసుకోవాలి. అలాగే ఆవు తోక ముంచిన నీళ్ళు ఉన్నాయి కదా అవి చెంబుతో దేవుడి మూల పెట్టాలండి. అలాగే ఇంకా మనం తాంబూలం, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ పూజకి రెడీ చేసుకోవాలి. దాంతోపాటుగా ఉండ్రాళ్ళ తద్దికి ఏంటంటే బేర ఆకుల్లో 5 ఉండ్రాళ్ళు చేసి పెట్టాలి. ఒక పసుపుండ ఒక పోగునూలు కూడా ఆ బేరాకులో వేయాలి. అలా అట్ల తద్దికి అయితే గుమ్ముడాకులు కానీ ఆనవాకులు కానీ అంటారండి. కానీ ఈ ఉండ్రాళ్ళ తద్దికి ఏంటంటే బేరాకులు అంటే బీరకాయలు కాస్తాయి కదా పాదు, దాని ఆకులు తీసుకొచ్చి ఈ విధంగా మనం చలివిడి కలుపుతాం కదా, చలివిడి వడపప్పు ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండి
పిండితో పచ్చి ఉండ్రాలని ఒక 5 ఉండ్రాళ్ళు చేయాలి. అదే ఆకులో పసుపుతో చేసిన పసుపుండ పోగునూలు కూడా వేయాలి. ఈ విధంగా 2 బేరాకుల్లో సర్ది ఉంచుకోవాలండి. వీటిని ఏంటంటే వాయినం అంటారు. అలాగే ఇంకా మిగిలిన ముత్తైదువులకి ఇవ్వడానికి ఇంకొక ఆకులో మళ్ళీ 5 పసుపుండలు, 5 పోగునూళ్ళు, అలాగే వాళ్ళు తోరణాలు రెడీ చేస్తున్నారు కదా, 5 తోరణాలు కూడా ఉపవాసం ఉన్న ముత్తైదువులకి ఇవ్వాలి కాబట్టి అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. అంటే ముందుగా ఇవన్నీ రెడీ చేయడానికి ముందుగా లోపల పూజకి ఏ విధంగా సర్దాను అనేది చూపిస్తున్నానండి. మళ్ళీ అన్నీ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. నేనైతే లోపల పూజ దగ్గర ఈ విధంగా సర్దాను. మిగిలిన వాళ్ళు తోరణాలు అయితే కడుతున్నారు. లోపల పూజ చేసుకోవడానికి ముందుగా బయట అయితే ఇంకొక పూజ అయితే ఉంటుందండి. మా ఊరు సైడ్ ఏంటంటే కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారు. ఇంకా అది లేదు కాబట్టి బకెట్తో వాటర్ పెట్టేసుకుని మట్టి గౌరమ్మని ఒక తవలపాకులో పెట్టి అలాగే పసుపు వినాయకుడిని చేసుకుని కట్టిన తోరణాలు ఉంటే ముందుగా బయట గౌరీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుని తర్వాత ఇంట్లో గౌరీదేవి దగ్గర పెట్టుకోవాలి. అంటే ఉపవాసం ఉన్న 5 ముత్తైదువులకి అలాగే పూజ చేసుకున్న అమ్మాయి మొత్తం 6 తోరణాలు కట్టాలి. ఆ 6 తోరణాలని కూడా ముందుగా బయట గౌరీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలండి. ఈ గౌరీదేవి పూజకి ఏంటంటే దీపం అలాంటివి ఏమీ ఉండవు, కానీ పత్రులు ఉంటాయి. అంటే కందాకు, పసుపాకు, అలాగే ఇంకా జమ్మిపత్రని ఇలా మిగిలిన మనకి ఏది పత్రి అవైలబుల్గా ఉంటే ఆ పత్రులన్నీ తీసుకొచ్చి ముందుగా ఇక్కడ బకెట్తో వాటర్ పెట్టుకొని మట్టితో గౌరమ్మను చేసుకుని ఒక తవలపాకులో పెట్టుకుని పసుపు వినాయకుని చేసుకుని ముందుగా పసుపు వినాయకుడు పూజ చేసుకుని తర్వాత ఈ పత్రులన్నీ గౌరమ్మకి వేసి అలాగే పోగునూళ్ళు అని చెప్పాను కదా, దారంతో పోగునూలు తయారు చేస్తారు. ఆ పోగునూలు కూడా గౌరీదేవికి వేసి తర్వాత ధూపం చూపించి ఒక 2 అరటిపళ్ళు కానీ ఏదైనా ఫ్రూట్ కానీ అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాలండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు. అలాగే వినాయకుడికి వచ్చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఆ గౌరీదేవికి అలాగే వినాయకుడికి చూపించిన తర్వాత తాంబూలం పెట్టి తర్వాత హారతి వెలిగించి ఆ గౌరీదేవికి వినాయకుడికి అయితే చూపించాలండి. ఈ విధంగా బయట పూజ ఉంటుంది. బయట పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి. అదే మా ఊర్లో అయితే కాలువ దగ్గర చేసుకుంటారు. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత మనం ముందుగా పూజ చేసిన వినాయకుడిని ఒకసారి గౌరీదేవిని పైకి ఎత్తి మళ్ళీ యథాస్థానంలో ఉంచేసి ఆ తర్వాత ఈ పత్తుర్లన్నీ కూడా 3 సార్లుగా తీసుకుని ఇక్కడ మనం ఎదురుగుండా బకెట్లో వాటర్ పెట్టాం కదా, ఆ బకెట్లో నిమజ్జనం చేసేయాలండి అప్పటికప్పుడు. అదే కాలువ దగ్గర అయితే ఇంక వెంటనే కాలువలో అయితే 3 సార్లు 3 గుప్పిళ్ళు తీసుకుని కాలువలో అయితే కలిపేస్తాము. ఇక్కడ ఏంటంటే మరి మేము వైజాగ్లో కదా ఉండేది, ఇక్కడ ఏంటంటే కాలువలో అయితే అందుబాటులో ఉండవు కాబట్టి ఒక బకెట్లో వాటర్ పెట్టుకుని ఆ బకెట్లో వాటర్లో ఏంటంటే నీళ్ళల్లో గైరమ్మ, నూతిలో గైరమ్మ, పాలల్లో గైరమ్మ అంటూ అలా అనుకుంటూ నిమజ్జనం అయితే చేసేయాలండి. 3 సార్లుగా చేయాలన్నమాట. ముందుగా కొంచెం పత్రి అయితే తీసుకుని నిమజ్జనం చేస్తుంది. తర్వాత పసుపు వినాయకుడిని అలాగే ఇంకా మిగిలిన పత్ర అంతా తీసుకుని ఒకేసారి బకెట్లో నిమజ్జనం అయితే చేసేయాలండి. ఈ విధంగా బయట పూజ అయితే పూర్తవుతుంది. ఈ పూజకి బయట ఏంటంటే దీపం అది ఏం వెలిగించరు, నేను చూపించిన విధంగా బయట పూజ అయితే చేసుకుంటాము. ఇంకా బయట పూజ అయిన తర్వాత ఇంట్లో నేను అన్నీ సర్ది ఉంచాను కదా, ఇందాక నైవేద్యాలు ఏం పెట్టలేదు. ఎలాగా ముత్తైదులు అందరికీ పెట్టడానికి బూర్లు, ఉండ్రాళ్ళు, పులిహోర ఇవన్నీ చేశారు. ఇంక ఇవన్నీ పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి, కానీ అలాగా అన్నీ చేశారు కాబట్టి ఇంకా పులిహోర, బూరి, ఉండ్రాళ్ళు కూడా అమ్మవారికి గౌరీ అమ్మవారికి నైవేద్యంగా అన్నీ కూడా సర్ది ఉంచేసాము. మామూలుగా అయితే ఉండ్రాళ్ళు కూడా పిండి ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా చలివిడి పిండితో ఉండ్రాళ్ళు చేసేసి అవే పెట్టేసుకోవచ్చు. కావాలంటే మనం ఉండ్రాళ్ళు కూడా చేసుకుని మామూలుగా బెల్లం పాకం పెట్టుకు చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకుని కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొన్ని పత్రులు అయితే బయట పూజ చేసాం కదా, ఇంకా కొన్ని పత్రులు ఉంటాయి. ఆ పత్రులను ఏంటంటే ఇంట్లో గౌరీ అష్టోత్తరం చదువుకుంటే ఇక్కడ గౌరీదేవికి పూజ అయితే చేసుకోవాలండి. అలాగే బయట పెట్టిన తోరణాలు తీసుకొచ్చి ఇక్కడ కూడా గౌరీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం పెట్టిన నైవేద్యాలతో పాటు కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి చూపించి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలండి. ఈ విధంగా పూజ అయితే పూర్తవుతుంది. ఈ పూజ అయితే ఈవినింగ్ 4 తర్వాత మనం బయట చేసుకుని వచ్చి తర్వాత ఇంట్లో చేసుకోవాలి. అంటే మళ్ళీ చుక్కొచ్చేలోగా పూజ అయితే పూర్తి చేసుకుంటే మళ్ళీ మనం వాటర్ తాగడానికి ఏమైనా తినడానికి కూడా అవుతుంది కాబట్టి సాయంత్రం టైంలోని పూజ అయితే చేసుకోవాలి. అలాగే నేను ఇందాక బేరాకుల్లో ఉండ్రాళ్ళు, పోగునూలు పెట్టి పసుపుండ పెట్టి చూపించాను కదా, ఒక బేరాకు తీసుకుని ఇక్కడ గౌరీదేవికి వాయనం ఇస్తున్నట్టుగా మన పవిటి చెంగులో పెట్టి ఇస్తున్నమ్మ వాయనం, పూచుకుంటున్నమ్మ వాయనం అంటూ మనమే 2 సార్లు అలా అనుకుంటూ ఆ విధంగా గౌరీదేవికి అయితే చూపించాలండి. తర్వాత మన ఇంటి దగ్గర తల్లి ఉంటే
తల్లికి కూడా ఇంకొక వాయినాన్ని అయితే అదే బేరాకులో పెట్టిన వాయినాన్ని తల్లికి కూడా ఇవ్వాలి. ఒకవేళ తల్లి దగ్గర లేకపోతే మనం చెంబుతో వాటర్ పెట్టాం కదా దేవుడి దగ్గర, ఆ చెంబుకైతే తల్లి వాయినాన్ని ఇచ్చేయాలి అని అంటారండి. ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ళ తద్ది కథ అయితే ఉంటుంది. ఇంక ఉపవాసం ఉన్న వాళ్ళందరం కూడా కూర్చుని ఆ కథ వినిన తర్వాత అక్షింతలు అయితే అందరం కూడా తల మీద అయితే వేసుకుంటున్నాము. ఇంకా కథ అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంకా చొక్క ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేసరికి మా అదృష్టం కొలది 6:15 కల్లా చొక్క అయితే వచ్చేసిందండి. మేఘాలు ఉన్నాయి, చొక్క రాదేమో అనుకున్నాము, కానీ చాలా తొందరగానే చొక్క అయితే వచ్చేసింది. ఇంకా చొక్క వచ్చిన తర్వాత ఏంటంటే ఆ చొక్కకు కూడా అక్షింతలు వేసి, అంటే మనం ఆవు తోక ముంచిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కొన్ని చేతిలో వేసుకొని అక్షింతలు చుట్టూ తిరుగుతూ ఆ వాటర్ని ఆ చొక్కకి చూపిస్తూ దార పోయాలి. ఆ విధంగా దార పోసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళు చుక్కకు కూడా అరటిపళ్ళు అయితే నైవేద్యం పెడుతున్నారండి. ధూపం చూపించి అరటిపళ్ళు నైవేద్యాన్ని అయితే పెట్టారు. కొంచెం మంది ఏంటంటే మామూలుగా చుక్కకు అక్షింతలు వేసుకుని ఊరుకుంటారు, కొంచెం మంది ఈ విధంగా నైవేద్యం అయితే ఆ చుక్కకు కూడా పెడతారండి. అలా చుక్కకు కూడా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇంకా ఉపవాసం ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కరుగా ఈ చుక్కకు అయితే దండం పెట్టుకోవాలి. ఆ చుక్కను చూసిన తర్వాతే మనం ఉదయం తిన్న తర్వాత మళ్ళీ ఇంకా నీళ్లు కానీ ఏమీ తినం కదా, ఇంకా చుక్కను చూసిన తర్వాతే మళ్ళీ అందరం ఒక దగ్గర కూర్చుని అప్పుడు నీళ్లు తాగినా ఏమన్నా తిన్నా సరే అప్పుడైతే చెయ్యాలి. ఇంకా అందుకే చుక్క ఎలాగా మా అదృష్టం కొద్ది తొందరగానే రావడం వల్ల అందరూ కూడా ముందుగా ఆ చుక్కకైతే దండం అయితే పెట్టేసుకుంటున్నామండి. ఇలా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా చెయ్యాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత చుక్క కనుక తొందరగా రాకపోతే, అంటే ఏమైనా వర్షం ఉంటే రాకపోతే కనుక ఇంకా ఆకాశాన్ని చూసి దండం పెట్టుకొని తినాలి. ఇంకా అలాగే తినేటప్పుడు కూడా, సాయంత్రం తినేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి చూడండి. నేను చిన్న దీపం చూపిస్తున్నాను కదా, ఉండ్రాళ్ళ పిండికి ఉడకబెట్టిన పిండి ఉంటుంది కదండి, ఆ పిండితో ఈ విధంగా చిన్న చిన్న దీపాలు చేయాలి. అలాగే ఆవు నెయ్యి ఒత్తి ఆ దీపంలో అయితే వెయ్యాలండి. ఇంకా ఉదయం అయితే ఎవరెవరు కూర్చుని ఉపవాసం ఉన్నామో వాళ్ళందరం కూడా మళ్ళీ ఇప్పుడు ఈ అందరూ కలిపి కూర్చుని ఉపవాసం చెల్లించాలి. ఇప్పుడు ఉదయం ఎలా అయితే కొన్ని రకాల పిండి వంటలు కూరలు చేశారో, సాయంత్రం కూడా అదే విధంగా కొన్ని రకాలు అయితే ఉంటాయండి. అవి చూపిస్తున్నాను చూడండి. సున్నుండ, రవ్వుండ, అలాగే కుడుము, గజ్జికాయ, 5 బూరెలు, గారి, అలాగే 5 దోశలు, పులిహార, ఇవైతే ఉండాలి. దాంతోపాటుగా ఉండ్రాళ్ళు కూడా ఉండాలండి. ఉపవాసం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 5 బూరెలు, 5 దోశలు అయితే వేసుకోవాలంటే 5 అట్టులు అయితే వేసిస్తారు. అలాగే వీళ్ళు దీంతో పాటుగా ఏంటంటే ఉదయం నుంచి ఇది ఏమీ తాకుండా ఉంటాం కదా, దాహం తీరడం కోసం బాదం మిల్క్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా దీపం, ఆ దీపాన్ని ఆ అమ్మాయి అందరు ఆకుల్లో పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి ఆ దీపం అయితే వెలిగించాలండి. చిన్న చిన్న దీపాలు ఎందుకు చేసాము అనేది కూడా నేను చెప్తాను మీకు వివరంగా. ఈ దీపం కొండ ఎక్కిన తర్వాత ఉదయం నుంచి ఉపవాసం ఉంటుంది కదా ఆ అమ్మాయికి అందరం కూడా ఒక్కొక్క దీపాన్ని ఆ అమ్మాయికి అయితే ఇవ్వాలి. తర్వాత ఆ అమ్మాయి ఆ ఒక్కొక్క దీపాన్ని మింగాలండి. ఇంకా దీపం కొండెక్కిన తర్వాత ముందుగా తన ఆకులో ఉన్న దీపం మింగాలి. తర్వాత ఉపవాసం ఉన్న వాళ్ళందరం కూడా ఒక్కొక్కరుగా అమ్మాయికి అయితే ఆ దీపాన్ని అయితే ఇవ్వాలి. ఆ దీపాన్ని అయితే మింగాలంట. మరి ఇది ఎప్పుడు పూర్వం నుంచి వస్తున్న ఆచారమేనండి. ఇది కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది, లేదంటే పెద్దలు పెట్టరు కదా. తర్వాత ఏంటంటే మాకు ఒక్కొక్కరికి 5 బూరెలు 5 దోశలు వేసి ఇచ్చారు కదా, అమ్మాయి ఆకులో ఏంటంటే 11 బూరెలు 11 అట్లు వేస్తారండి. ఆ అమ్మాయి ఒక్కొక్క బూరి ఒక్కొక్క ముత్తైదు ఆకులో అయితే వేయాలన్నమాట. అలా ఒక్కొక్క బూరె అందరికీ వేసిన తర్వాత మళ్ళీ ఆ అట్టులు కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ అందరికీ ఇవ్వాలి. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు అందరి ఆకుల్లోనూ ఒక్కొక్కరికి 6 బూరెలు 6 అట్లు అయితే వస్తాయి. ఈ విధంగా పంచుతారనమాట. చూడండి, అమ్మాయి అయితే బూరెలు ఇచ్చేసింది, తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అట్టు అయితే ఇస్తుంది. ఈ విధంగా ఉండ్రాళ్ళ తద్ది రోజున సాయంత్రం భోజనం అయితే ఈ విధంగా ఉంటుందండి. అంటే మనం ఇవన్నీ తినాలా అని అనుకోకలేదు, తినకపోయినా పర్వాలేదు, ఎన్ని కావాలితే అన్ని తినవచ్చు. మిగిలినవి ఏంటంటే ఎవరు ఉంచేసుకున్నాయి వాళ్ళకే మళ్ళీ కవర్లో వేసేసి ఎవరింటికి వాళ్ళకైతే ఇచ్చేస్తారండి. మరి ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఇన్ని తినాలంటే కూడా అందరం తినలేం కదా, అందుకే ఎవరికి నచ్చినన్ని వాళ్ళైతే తింటారు. కానీ ఆచారం ప్రకారం ఇవన్నీ పెట్టాలండి. ఉదయం కూరల్లోనూ ఇవి చెయ్యాలి అనేసి ఉంటుంది, సాయంత్రం టిఫిన్స్కి కూడా ఇవన్నీ చెయ్యాలి అనేసి ఒక ఆచారం అయితే ఉంటుంది. ఇంకా ఆ పద్ధతి ప్రకారం ఇవన్నీ చేసి పెడతారండి. అలాగే ఆడవాళ్ళతో పాటుగా ఒక మగవాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పాను కదా, పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు అయితే ఉపవాసం ఉన్నారండి. ఇంకా వాళ్ళ అమ్మగారు మరి మాకు ఇవన్నీ చేసి పెట్టాలి కాబట్టి ఆవిడైతే లేరు, వాళ్ళ పిన్ని ఉంది. మిగిలిన ముగ్గురు మేము బయట వాళ్ళమే ఉన్నామండి. ఇంకా అందరూ కూడా మరి తద్ది చేసాము అంటే కంపల్సరీ గోరింటాకు అయితే పెట్టుకోవాలి కదా, వాళ్ళు ఇచ్చిన గోరింటాకు అయితే అందరం పెట్టుకొని
పెట్టుకొని ఇది బాగుంది కదా అని చెప్పి చక్కగా ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. అలాగే ఈ తద్ది చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ గోరింటాకు అయితే కంపల్సరీ పెట్టుకోవాలంటే చేతులకి కాళ్ళకి కూడా గోరింటాకు పెట్టుకోవాలి. ఇంకా పూజ పూర్తయింది, ఉపవాసం చెల్లించేసాము. తర్వాత కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకుని మళ్ళీ ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ తోరం పసుపుండ పోగునూళ్ళు అయితే పంపిస్తారు. అదే శుక్రవారం మంగళవారం వచ్చిందనుకోండి నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం తోరం అయితే ఇచ్చేస్తారండి. ఇంకా తర్వాత రోజు ఆ పోగునూళ్ళు మెడలో కట్టుకొని పసుపుండ మొహానికి రాసుకుని తోరం అయితే చేతికి కట్టుకోవాలండి. ఈ విధంగా ఉండ్రాళ్ళ తద్ది నోము అయితే కంప్లీట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఊరు సైడ్ మాత్రమే చేసే కొన్ని ఆచారాలు పద్ధతులు ఏ విధంగా చేస్తారని నేను మీతో షేర్ చేసుకున్నానండి. చాలా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఎన్ని హైప్ పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియోకి అన్ని హైప్ పాయింట్స్ ఇచ్చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.